अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 6వ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. అందులో ప్రథమ పాదం చూస్తున్నాము. ఆ ప్రథమ పాదంలో 1వ సూత్రం మనం చూశాము. ఇక్కడ ఈ ప్రథమ పాదంలో మనం ద్విత్వ ప్రకరణం ప్రారంభించుకున్నాం. ఆ ద్విత్వం ఎప్పుడు ఏ సందర్భంలో చేయబడుతుంది అనేది మనం మొట్టమొదటి సూత్రంలో ఏకాచో ద్వే ప్రథమస్య, ప్రథమ ఏకాచుకు ద్వే అంటే 2 అవుతాయి, ధాతు 2 సార్లు ఉచ్చరించబడుతుంది అని చెప్పి దీని యొక్క తాత్పర్యం. దీనికి అనుగుణంగా సూత్రాలు మనం చూసాం. అస్తు ఈ రకంగా మనం చెప్పుకున్నాం, ప్రస్తావించుకున్నాం. ఇన్న చెప్పిన రూపసిద్ధులు ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఒకసారి మీరు పరిశిష్టం చూసారు అందరూ కలిసి వ్యక్తిగతంగా? ఎవరికైనా సందేహం ఉందా? ద్విత్వం ఎలా వచ్చింది, దాని సూత్రం ఎక్కడ ఎలా మల్టిప్లై చేసినా మీకు తెలియాలి. అందరికి అర్థమైందా? టోకీగా చెప్పండి మోదే, రాసుకుంటాను స్పీడ్ గా. నేను స్పీడ్ గా రాసుకుంటాను మోదే, ఊరికే సూచనలు ఒకటి అట్లా అట్లా చెప్తారమ్మా ఒక్కదానికి. ఆపిచ్చేసాం ఆల్రెడీ, మనం ఆపిచ్చేసాం. అవును మోదే, గ్రూప్ లో లక్ష్మి గారు కూడా పెట్టారు. అవును మోదే, చూసుకుంటాను. अस्तु, श्रूयते वा इदानीं? श्रूयते महोदय। अस्तु, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు, ప్రకృతం మహాకవి. చూడండి, మనకు 2వ సూత్రం వచ్చేసి అజాదేర్ ద్వితీయస్య, అజాదేర్ ద్వితీయస్య, అజాదేహి షష్ఠి విభక్తి ఏకవచనం, ద్వితీయస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ఈ సూత్రం 2 పదాలుగా విడగొట్టుకున్నాం సూత్రాన్ని. సమాసం వచ్చేసి ముందుగా అజాదేహి అంటే ఏమిటంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పుకున్నాం. అత్స్ ఆదిరి యస్య స అజాదిహి. అత్స్ అంటే అచ్చులో ఆదిలో ఉన్న ఏ శబ్దానికి అయితే దాన్ని అజాది ప్రత్యయం అంటాం. అజాది శబ్దం అంటాం, ప్రత్యయం కాదు. అజాది శబ్దం ప్రత్యయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అచ్చు ఆదిలంలో ఉన్నదని అజాది అంటాం. అంటే అచ్చులో ఆ నుంచి మొదలుపైన ఆహా వరకు ఏవైతే శబ్దాలు అచ్చులు ఏవైతే ఉన్నాయో ఏదైనా ఉండొచ్చు. అచ్చు ఆదిలో ఉంటే అజాది ప్రత్యయం, అజాది శబ్దం, అజాది ధాతు ఏదైనా కావచ్చు. మొత్తం అజాది అంటే దాని డెఫినేషన్ చెప్పుకున్నాం. అత్స్ ఆదిరి యస్య స అజాదిహి తస్య అజాదేహి షష్ఠి విభక్తి ఏకవచనంలోకి మార్చుకున్నాం. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఏకాచః, పై నుంచి వస్తున్నాయి చూడండి. ఏకాచః ద్వే, ఈ 2 పదాలు వస్తున్నాయి. ప్రథమస్య రాలేదు మన ఇక్కడ, ఓన్లీ ఏకాచః ద్వే. ఏకాచః ద్వే అంటే ఏకాచ ద్వే, ఏ అచ్చు అంటే ఒక అచ్చుతో కూడుకుందని ద్వే అవుతుంది. అది ప్రథమ మధ్యమ ఇక్కడ తీసుకోలేదు, అది పై సూత్రంలో వస్తుంది, ఇక్కడ రాలేదు. మళ్ళీ ఆ పదం అనువృత్తి రాలేదు. చూడండి,
అర్థం చూడండి. ఇప్పుడు ఈ సూత్రార్థానికి సూత్రంలో ఇచ్చిన అర్థానుగుణంగా గమనించినట్లయితే అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః ఇత్యధికారో వేదితవ్యం. పైన చెప్పే సూత్రం ఏంటి? ప్రథం ఏకాచుకు ద్విత్వం అవుతుంది చెప్పుకున్నాం. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? ఈ రెండో సూత్రాన్ని బట్టి ఏమర్థం ఏంటంటే అజాదేర్ ద్వితీయస్య, ఒకవేళ ఏ శబ్దంలో అయితే ఏ శబ్దానికి ద్విత్వం చేసుకుంటున్నాం అందులో ప్రథమచ్చు అజాది ప్రత్యయం అంటే అజాది ధాతువు ఉన్నట్లయితే ఏంటి అంటే ఇక్కడ అజాది ధాతువుక విశేషణం, ధాతువు తీసుకుందాం మనం. ఓకేనా? కాబట్టి ఒకవేళ ఏ ధాతువులో అయితే ముందుగా చెప్పిన ధాతువుకు ప్రథమ ఏకాచ అయితే ఉందో, ధాతులు ఏదైతే అసలు ఉన్నాయో ప్రథమ ఏకాచు దాన్ని ద్విత్వం చేసుకుంటా అని చెప్పాను. ఈ రెండో సూత్రం చెప్పింది ఒకవేళ ఏ ధాతువుకైతే మొదటి వర్ణం అచ్చు ఉన్నట్లయితే అటువంటి అచ్చు ఉన్నటువంటి ధాతువు ఏదైతే ఉందో అటువంటి ధాతువు రెండవ అచ్చు ద్విత్వం అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ఏ ధాతులు అయితే హల్లు వర్ణం ఉంటుందో ఏంటి, ఏ ధాతులు మొదటి వర్ణం హల్లు వర్ణం ఉండి అంటే హల్లుతో స్టార్ట్ అవుతుందో అది మాత్రం అటువంటి శబ్దం అటువంటి ధాతువు అయితే ఉందో అటువంటి ప్రథమ ఏకాచుకు ద్విత్వం చేసుకుంటాం. ప్రథమ ఏకాచు దే అవుతుంది. కానీ ఏ ధాతువులో అయితే మొట్టమొదటి వర్ణమే అచ్చు ఉన్నట్లయితే అటువంటి చోట మాత్రం ఆ ప్రథమ అచ్చుకు ద్విత్వం చేసుకోకుండా ద్వితీయ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం. ద్వితీయ అచ్చుకు అంటే రెండవ అచ్చు ఏదైతే ఉందో అంటే ప్రథమ అచ్చు వదిలిపెట్టేసి రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి మాత్రం ద్విత్వం చేసుకుంటాం. ఎందుకంటే పైన చెప్పిన సూత్రం ప్రకారంగా ఏకాచో ద్వే ప్రథమస్య ప్రథమస్య ఏకాచో ద్వే భవతి, ప్రథమ అచ్చు ఏదైతే దానికి ద్విత్వం చేసుకుంటామండి. అంటే ప్రథమ అచ్చు ఏదైనా కావచ్చు, అక్కడ మనకి స్పష్టంగా చెప్పేది అది ఆ ప్రథమచ్చు హల్లే ఉండాలి లేదా స్వరమే ఉండాలి అలా ఏం చెప్పలేదు. దాన్ని బట్టి అచ్చున్న హల్లున మొట్టమొదటి అచ్చే ఉంటే చాలు దాన్ని ద్విత్వం చేసుకుంటాం. కానీ రెండో సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే అజాది ధాతు అయినట్లయితే ఏ ధాతువులో అయితే మొదటి అక్షరము అచ్చు ప్రత్యయం ఉన్నట్లయితే అటువంటి ధాతువులకు మాత్రం రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకో, రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి మాత్రం ద్విత్వం చేయాలి అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే ఉదాహరణ అజాదేహి అంటే అజాది ధాతో అజాది ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః ఇత్యధికారో వేదితవ్య. ఇలాగా అధికారం ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇత్యధికారో వేదితవ్య అజాదే ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః ఇత్యధికారో అంటే అజాది ద్వితీయస్య ఏకాచో భవతః అంటే ఏకాచ ఏదైతే ఉందో దానికి రెండు చేసుకుంటాము. ద్వితీయస్య ఏకాచ అందుకే అజాదేహే అజాది ధాతు విశేషణంగా తీసుకోవాలి మనం. అది విశేషం, ఇది విశేషణంగా తీసుకుంటాం. అజాదేహి ధాతో ద్వితీయస్య ఏకాచ రెండవ ఏకాచుకి ద్వే భవతః ఇత్యధికారం వేదితవ్య. ఈ అధికారం కూడా నడుస్తున్నాం దాంతో పాటు. అంటే ఎక్కడికైతే హలాది ధాతు ఉంటుందో అక్కడ మాత్రము ప్రథమ ఏకాచు చేసుకుంటాం. ఈ రెండో సూత్రాన్ని బట్టి అజాది ధాతు అచ్చు ఆదిలో ఉన్నటువంటి ధాతు అయితే రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం. ఈ రెండు అధికారం నడుస్తున్నాయి. కాబట్టి ధాతును బట్టి అక్కడ ప్రథమ ఏకాచు ఇది అచ్చుతో ఉందా ఆ వ్యంజనంతో ఉందా దాన్ని బట్టి మనం ఏ సూత్రం కావాలంటే ఆ అధికారాన్ని వాడుకుంటాం అనమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కాబట్టి అజాది ధాతు ఉన్నట్లయితే ద్వితీయ ఏకాచుకు, సామాన్యంగా ఉన్నట్లయితే ఏకాచుకు ద్విత్వం చేసుకుంటాం. కాబట్టి దీన్ని బట్టి సూత్రాన్ని బట్టి అర్థం చేసుకుందాం. వస్తుంది అంటే ద్వితీయ ఏకాచ సముదాయానికి అంటే రెండవ వచ్చు అంటే మూడవ వచ్చు తర్వాత ద్వితీయ తర్వాత ఇంకొక స్థానం అంతా ఆ సముదాయం అంతా ద్వితీయ ఏకాచకి తీసుకుంటాం. అందుకే ద్వితీయ ఏకాచ సముదాయానికి ద్విత్వం అవుతున్నాం. ఆ మొత్తం సముదాయానికి ఆ ద్వితీయ ఏకాచ ఆ వర్ణం కాకుండా ఆ వ్యంజనంతో కూడుకున్న వర్ణం అయితే ఉందో ఆ వ్యంజనం సముదాయాన్ని తీసుకొని ద్విత్వం చేసుకుంటాం. ఆ సముదాయం మొత్తం ద్విత్వం అవుతుంది. అదేంటో ఉదాహరణ మనం చూద్దాం. చూడండి, అట్టి టిషతి, అశిషిషతి, అది రిషతి, ఈ రకంగా మూడు దాన్ని ఇచ్చారు. ఈ రెండు సో అటు ధాతు మొదటి అక్షరం ఏంటి ఆ, రెండోది శిషధాతు కదా, శిషధాతులు ఏంటి ఇక్కడ మాత్రం ఈశ్వప్షే. ఓకే, ఈశ్వపుష్యయే ఏంటండి
ఈశ్వప్ శయ. ఇక్కడ మొట్టమొదటిది అనుమతి లోపం చేస్తే మనకు ఇది వెళ్ళిపోతుంది. కానీ మొట్టమొదటి ఈషప్ శయ ధాతు అనమాట. దానికి అనుమతి లోపం చేస్తే ఈశ్వప్ శయ కాదు. ఈశ్వప్ శయ ఎలా అవుతుంది? అప్పుడు స్వపధాతు అయిపోతుంది. ఇక్కడ శిష్య ధాతు కదా, అశిషిషతి, అది రిషతి, అది గతవ ధాతు. ఇక్కడ ద్వితీయ ఏకాక్షి ఉందా మనకు? శిష్య ధాతు తీసుకుందామండి. ఓకే, శిష్య ధాతు తీసుకున్నప్పుడు మొట్టమొదటి శిష్య ధాతు, శిష్య ప్రథమ ఏకాక్షి ద్వితీయం చేసుకున్నాం పై సూత్రం ప్రకారంగా. ఓకేనా? అప్పుడు ధాతు అయితే అది అచ్చుతో మొదలవటం లేదు కదా, అజాది కాదు కదా ఇది. అజాది ధాతువుల గురించి కదా ఇక్కడ చెప్తుంది. అట్టు ధాతువు కదండి, అట్టు ధాతువు. రెండోది కూడా అట్టు కదండి. ఓకే ఉండండి, ఒక్క నిమిషం చెప్తున్నా. శిష్య ధాతు ద్వివచనం చేసినప్పుడు శిష్య ధాతు. ఇక్కడ ఒక నిమిషం. అశ్వధాతు అండి. ఏం ధాతు? యశిక అశ్వధాతు వచ్చిందా? శిష్య ద్వివచనం ఒక ఎవరండి ఇక్కడ? ఎందుకంటే మనం ద్వితీయ సముదాయం అనుకుంటాం కదా, అందుకే నిత్య తెచ్చుకొని అదూపం తయారవుతుంది అని చెప్పుకున్నాం. చెప్తే స్పష్టం అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు ద్వివచనం చేసినప్పుడు ద్వితీయ ఏకాక్షి కాబట్టి శిష్య ఏంటి ఉండవచ్చు, ఏముంది నిత్య తెచ్చుకున్నప్పుడు అవుతుంది అన్నమాట. ఓకే, అది చెప్తాను. ఓకే, అశ్వధాతు. ఓకేనా? అశ్వధాతు రిషధాతు. ఏ ధాతు? శంఖం నుండి శకారం. అశ్వధాతు రిషధాతు, రెండు ధాతులు ఉన్నాయి. ఓకే, ఆ ద్విత్యం చేస్తే మళ్ళీ అవుతుంది అన్నమాట. అంటే ద్వితీయ ఏకాక్షి ద్వితీయం చేస్తే అది మాత్రం శిష్య చేసి కనిపిస్తుంది. ఉంది కదా, అశ్వధాతు అనమాట. ఓకే, అస్తు. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు పరిశిష్టంలో ఇవ్వబడింది. మనకు పరిశిష్టం ఒకసారి మనం చూడొచ్చు, అంటే పూర్తి ఇవ్వలేదు, గమనించండి. మనకు అతి టీషర్ట్ ఇది ఒకటి చూసినట్టయితే ఆ ₹2 ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. స్టెప్ కూడా మీరు ఆ రఫ్ నోట్స్ ఉంటే రాసుకోండి. బుక్ ఉన్న వాళ్ళు మీకు ఖచ్చితంగా పరిశిష్టంలో 643 పేజీ ఉంది చూడండి, అక్కడే గమనించండి. 643 పేజీ చూడండి. మనకి అతి టీషర్ట్ అంటే తిరగటానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి అతి టీషర్ట్ అంటే? తిరగటానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరగటానికి ఇష్టపడుతున్నాడు. ఉదాహరణ చూడండి. అటధాతు. ఏ ధాతు? అటధాతు. అటగతవు అనమాట. గత్యర్థ ధాతు. అటధాతుకు భూవాదయో ధాతవ ప్రకారం దాసంజయ్ పెట్టాము. దాసంజయ్ పెట్టిన ధాతు అధికారంలోకి వెళ్తే ఇక్కడ ధాతు అధికారం వెళ్ళకుంటే ముందే సూత్రం ఉంది. ఏంటి? ధాతువు చేతనే వస్తుంది, ప్రత్యయం వస్తుంది. అంటే ఇష్టపడే అర్థంలో. ఓకేనా? ఇష్టపడుతున్నా లాంటి అర్థం చెప్పడం కొరకు ధాతో కర్మ సమాన కర్తృకార్ ఇచ్ఛాయాం వా. ఇచ్ఛా అర్థంలో, ఇష్టపడే అర్థంలో ధాతువు చెరుగు ధాతు వచ్చిన వెంటనే ఈ సూత్రం వస్తుంది. ధాతు అధికారంలో కాకుండా ముందుగానే ఉందన్నమాట. కానీ ధాతు అయినంత మాత్రం కర్మ, ధాతు కర్మణ సమాన కర్తృక ఇచ్చామం అంటే రెండు కర్మలు కర్త సమానంగా ఉన్నట్లయితే అటువంటి అర్థం చెప్పడం కొరకు ధాతువు చేత సన్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? అటు ధాతువు చేత సన్ ప్రత్యయం తీసుకొస్తాం. ధాతువు సమాన కర్తృక ఇచ్ఛాయా ప్రకారంగా మనకు సన్ ప్రత్యయం వచ్చింది. అందుకే అట్ సన్. సన్ కనుమతి లోపం చేస్తాం, అప్పుడు మధ్యలో ఉండి క్లాస్ లో ఉన్నాను, అందువల్ల చేసేవచ్చు. సన్ ప్రత్యయం ప్రత్యయం ఏంటి? ఆర్ధధాతు ప్రత్యయం. ఆర్ధధాతుకం శేష. ఎందుకంటే ఇది తింగ్ భిన్నమైనది అన్నమాట. కాబట్టి తింగ్ సార్ధకం ఆర్ధధాతుకం శేష. శేష తింగ్ భిన్న ప్రత్యయ ఆర్ధధాతుక భవంతి ప్రకారంగా దీనికి సన్ ప్రత్యయానికి ఆర్ధధాతుక సంజ్ఞ ఉందన్నమాట. అందుకే అట్ సన్, సన్క స. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతి చెప్పింది ఇక్కడ ముందు, అంతకన్నా ముందు ఇది సన్ ప్రత్యయం ఆర్ధధాతుకం కాబట్టి
ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఏంటి? ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. మీకు వాయిస్ బాగా వస్తుందండి? వినిపిస్తుంది బానే? వస్తాను మహోదయ. రీసౌండ్ రాలేదు కదా? ఆర్ధధాతు రాలేదు. కస్యేడు వల ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారం వచ్చింది. ఇక్కడ ఇట్టాగం వలాది ఆర్ధధాతు ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే ఇట్టాగం వస్తుందన్నమాట. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా వస్తుంది, ఇట్టాగం వస్తుందన్నమాట. అందుకే అట్ ఇట్ సన్. ఇట్ ప్రత్యయం ఎవరికి వచ్చింది? సన్ ప్రత్యయానికి వచ్చిందన్నమాట. ఆగమాలు ఎప్పుడు ఏమైనా ప్రత్యయానికి వస్తే ధాతువుకి వస్తాయి. ఇక్కడ ప్రత్యయానికి వచ్చిందన్నమాట. వలాది ఆర్ధధాతుకం సన్ ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే దాని ముందు ఇట్టాగం వస్తుందన్నమాట. ముందు ఎందుకు వచ్చిందంటే ఆద్యంతో టకితో ప్రకారంగా ఇట్టాగం వచ్చిందన్నమాట. ఏంటి? ఆద్యంతో టకితో ప్రకారంగా ఇట్టాగం తెచ్చుకున్నాం. అందుకే అట్ ఇట్ సన్. ఇట్ కన్నా ముందు లోపం చేసాం, ఈ మిగులుతుంది. సన్ కన్నా ముందు లోపం చేసాం కాబట్టి సామినిది. ఆ ఈ సన్. ఇప్పుడు చూడండి, ఈ స్థితిలో ఆదేశ ప్రత్యయోహో ఇది మనం చేసేసుకున్నాం. ఎందుకంటే ఇటు పక్కన ఉంది కాబట్టి అది కూడా ముందుగా ప్రాప్తం ముందుగా చేసేసుకుంది. ఇన్ కవర్గం ప్రక్కన ఉండేటువంటి సకారానికి అంటే ప్రత్యయ సకారానికి మూల సకారం వస్తున్నాం. అంటే ఇన్ ప్రత్యాహారం ఈ ఊ లోంచి ఈ గాని ఊ గాని పక్కన ప్రత్యయ సకారం గాని లేదంటే ఆదేశ సకారం గాని ఉన్నట్లయితే దానికి మూర్ధన్య సకారం వచ్చేస్తున్నమాట. ఇక్కడ ప్రత్యయ సకారం సన్ అనేది ప్రత్యయం నుండే సకారమే కాబట్టి దానికి మూర్ధన్య సకారం వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఆ ఈ ష మూర్ధన్య సకారం వచ్చేస్తుందన్నమాట. అస్తు. ఇప్పుడు ఈ స్థితిలో ఆ ఈ ష ఇప్పుడు ఈ స్థితిలో సనిప్రత్యయం అంతిమంలో ఉంటుంది కాబట్టి వెంటనే ఎప్పుడు సనిప్రత్యయం వచ్చినా సన్ యంగో. ఏంటండి? సన్ యంగో. సనంతస్య యంగంతస్య ధాతో ద్వే భవత. సనిప్రత్యయం పక్కన ఉన్నట్లయితే యంగ్ ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే ధాతునకు ద్విత్వం వస్తుంది. ఏమొస్తుంది? ధాతునకు ద్విత్వం వస్తుంది. అందుకే ఇప్పుడు ద్విత్వం చేయడానికి వెళ్తున్నాడు. ద్విత్వం చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ద్విత్వం చేయడానికి వెళ్ళినట్లయితే వెంటనే మనకు ఇది అజాది ధాతు. ఏ ధాతు? అజాది ధాతువు కాబట్టి మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారం ద్వితీయ ఏకాచుకు ద్విత్వం చేసుకుంటాం. అజాది ధాతువు కాబట్టి రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాము. రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకోవాలి. ఇక్కడ రెండవ అచ్చు ఏముంది మనకు? అట ధాతు. రెండవ అచ్చే లేదు ఇక్కడ మనకు. ఏంటండి? రెండవ అచ్చు కావాలి కదా. మనకేం చెప్పినాం? అజాదేహి ద్వితీయస్య అంటాం. అంటే అజాది ధాతునకు రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాము. ఇక్కడ ధాతు మనకి అటు ధాతు. అటులో మొదటి అక్షరము 2-3 అచ్చులు ఉంటే మనకు రెండవ అచ్చు చేసుకునే వాళ్ళం. ఉండేది ఆ ధాతు ఒకటే అచ్చు ఉంది. ఒకటే అచ్చు ఉన్నప్పుడు రెండవ అచ్చుకి ఎలా ద్విత్వం చేసుకుంటాం? ఉండేది ఒకటే అయితే. కానీ రెండవ ద్వితీయ అజాది ధాతు ఉన్నట్లయితే ఖచ్చితంగా ద్వితీయ ఏకాచుకు ద్విత్వం చేసుకోవాలి. అప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ మనకి ఎందుకంటే సనంత ధాతు ఇది సనిప్రత్యయం వచ్చింది కదా. అట్ ధాతువుకు సనిప్రత్యయం చేసుకున్నాం కాబట్టి ఎప్పుడు సనిప్రత్యయం వస్తుందో దానికి వెంటనే సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా సనంత ధాతువుకు మొత్తానికి సనిప్రత్యయం ఎక్కడైతే సనిప్రత్యయం దేని ద్వారా తీసుకొచ్చామో ఆ సనిప్రత్యయం దేనికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి కొత్తగా ధాతు సంజ్ఞ పేరు వచ్చేస్తుందండి. అటు ఇంతవరకు ఓన్లీ ధాతు. సనిప్రత్యయం వచ్చిన తర్వాత సనాద్యంత ధాతవ అనే సూత్రం వచ్చేసి ఆ మొత్తానికి మళ్ళీ కొత్తగా ధాతు అని పేరు పెట్టినాము. మొదట్లో అట్టుకు మాత్రమే ధాతు సంజ్ఞ అని పేరు పెట్టి ఉన్నాము. ఇప్పుడు సనిప్రత్యయం వచ్చిన తర్వాత సన్తో ప్రత్యయం కలుపుకొని మొత్తం అప్పుడేమన్నా ఆ సనిప్రత్యయం లోపల ఇటు కూడా వచ్చేసింది. అంతర్గతంలో పనిచేసుకున్నాం. అట్ ఈ సన్ ఈ మొత్తం అంత మొత్తానికి ధాతు అని పేరు పెట్టేది. అంత పెట్టి అటీస అట్ టహలంత కదా. టహలంతకి ఇటుక ఈ కలిపేసా అటి ఇక సనిప్రత్యయం సాగితే అటీష శబ్దం. ఈ అటీష మొత్తానికి ధాతు అని పేరు పెట్టాం. అటీష అనే శబ్దానికి మొత్తానికి ఏం పేరు పెట్టాము? ధాతు అని పేరు పెట్టాం. ఇదంతా ధాతు సంజ్ఞ వచ్చేసింది అన్నమాట. ధాతు సంజ్ఞ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ధాతు అధికారంలోకి వెళ్ళి ప్రతినిధి చేసుకో సమస్య లేదు మనకు. ఇప్పుడు అటీషలో రెండు వచ్చేసాయి కదా. అటీషలో ఆ ఉంది, ఈ ఉంది, సా ఉంది, సకాలంలో ఉండి అకాలంలో ఉంది. మొత్తానికి ధాతు సంజ్ఞ పేరు పెట్టాం కదా. మనకు 3 అచ్చులు అయ్యాయి. ఇప్పుడు అందులో రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం. రెండవ అచ్చు సముదాయానికి అంటే 3వ అచ్చు కనిపించడానికి ముందు భాగం ఏదైతే ఉందో ఆ మధ్య భాగం అంతా సమూహాన్ని అంతా కూడా మనం ద్విత్వం చేసుకుంటాము. అందుకే ఇక్కడ
అప్పుడు ఏమవుతుంది ద్విత్వము? మనకు రెండో వచ్చు ఏంటి? రెండో వచ్చు ఆ అనేది ప్రథమ వచ్చు అయిపోయింది. టిష్ ఆ ఇటుక ఈ కలిపేసిన టకారం ఈ అయిపోతుంది. రెండో వచ్చు అదే కదా. ఈ పక్కన సా ఏంటి? సన్ ప్రతి ఒక్క సా. సన్ లో ఉండే ఆకారం కలపొద్దు. ఎందుకంటే సన్ లో ఉండే ఆకారం ఏమవుతుంది? ఎన్నో వచ్చు అయిపోతుంది, మూడవ వచ్చు అయిపోతుంది. ఏంటి? సన్నులో ఉండే ఆకారము మూడవ అచ్చు అవుతుంది అన్నమాట. మనకేంటి? ద్వితీయ అచ్చుకు మాత్రమే ద్విత్వం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ద్వితీయ అచ్చుకు మాత్రమే ద్విత్వం చేసుకోవాలి. కాబట్టి మనకు రెండవ అచ్చు ఏంటి? ఈ కాబట్టి మూడవ అచ్చుకు ముందు ఉండే భాగం అంతా కూడా ద్వితీయ అచ్చు కింద వచ్చేస్తుంది. కాబట్టి సకాలంలో ఉండే అకారాన్ని తీసేసి దాని ముందు భాగం సా కూడా తీసుకున్నాం. అందుకే ఈస్ అయిపోతుంది. ఈస్ భాగం ద్విత్వం చేసుకుంటాం. అందుకే ఆ ఎలాగ ఉందో అలాగే పెట్టుకొని టిష్ అలా ద్విత్వం చేసుకున్నాం. ఓకేనా? రెండవ చిడి టకారంలో ఈ యాడ్ చేసాం కదా, అందుకే టిష్ అక్కడ సనిపత్యంలో ఉండే ఆ ఉంది, ఇక్కడ అటులో ఉండే ఆ ఉంది ముందు. టిష్ ఇలా చేసామట. ద్విత్వం చేసుకునే వెంటనే మనకు పూర్వోభ్యాస అనే సూత్రం వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ద్విత్వం చేసిన వెంటనే నువ్వు ఎవరికైతే ఏ ధాతువుకైతే ద్విత్వం చేశావో, ఏ ధాతువు రెండుసార్లు ఉచ్చరించావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెడతాము. ఏం పెడతాము? మొట్టమొదటికి అభ్యాసం అని పేరు వస్తుందన్నమాట. అందుకే పూర్వోభ్యాస ప్రకారంగా మొట్టమొదటి టిస్కి అభ్యాసం అని పేరు పెట్టాం. అభ్యాసం పేరు పెట్టగానే తెలుసు కదా, అలాది శేష. అభ్యాసంలో ఎప్పుడు చేసుకున్నా ఆది హల్లు మాత్రమే ఉంటుంది. అనాది హల్ అలాది శేష. ఆది హల్ శిష్యతే, అనాది హల్ లుప్యతే. ఆది హల్లు మాత్రం అవుతుందో అది మాత్రం మిగులుతుంది. అందుకే అప్పుడు టిష్లో ఉండేటువంటి మొట్టమొదటి హల్లు కాబట్టి అది మాత్రం మిగులుతుంది. అచ్చులు విషయం చెప్పలేదంటే అదేం కాదు, ఎలా ఉంది అలాగే ఉంటుంది. రెండవ హల్ ఏంటి? షకారం, మూడవ షకారం, అది వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే టిష్ రెండవ టిష్ ఏదైతే ఉందో దాంట్లో షకార హలంతాయి సని ప్రతి ఒక్క కలిపేసండి. టిష ఇప్పుడు ఏమైంది? అటుక దాని పక్కన టిష్ కూడా అనుమతిలో పూర్వభ్యాస అభ్యాసం అని పెట్టి అలాది శేష ప్రకారంగా అలాది లోపం చేసినట్లయితే ఇవాళ ఏం మిగిలింది? టీ మిగిలింది అన్నమాట. ఏం మిగిలింది? మనకు టీ మిగిలింది అన్నమాట. అలాగే టిష్ ఆవిడ కలిపేసిన టీష అలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఏం చేసినా కూడా మనం లోపలనే పని చేసుకుంటున్నాం. ఇదంతా దీనికి దాత్సంజ ఉందన్నమాట. ఏది మొత్తానికి. అందుకే ఇప్పుడు మనం కలిపినట్లయితే అటి టీషా అయిపోయింది. ఏమైపోయిందండి? అటి టీషా అంటే మొట్టమొదటి ఆను అభ్యాసంలో ఈ టీ కలిపితే అటి అయిపోయింది. పక్కన టీషా, టిష్ ప్లస్ టీషా, అటి టీషా అయిపోయింది. అయిపోయింది అటి టీషా. ఇదంతా మొత్తం ధాతు చెప్పు. సనిపత్యం దేనికైతే అంతింలో ఉంటే ఆ మొత్తానికి కొత్తగా ధాతు పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు అటి టీషా మొత్తం ధాతు ఏంటి? అటి టీషా మొత్తం ధాతు. ఈ అటి టీషా ధాతు చేత మనం ధాతు అధికారంలోకి వెళ్ళి తిప్పు తెచ్చుకుంటాం. వర్తమాన లెట్ వస్తుంది, లెట్లాకార స్థానంలో తిప్పు వస్తుంది, తిప్పు స్థానంలో తిప్పు ప్రత్యయం వస్తుంది. తిప్పు రాగానే అట్టి టిషా తిప్పు, అట్టి టిషా తిప్పు. ఈ స్థితిలో మనం ఏం చేస్తాం? మళ్ళీ టిప్కి సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి కర్తరి షప్ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే మనకు అట్టి టీషా ధాతువు చేత ఏమొస్తుంది? షప్ ప్రత్యయం వస్తుంది. అట్టి టీషా ధాతువు చేత షప్ ప్రత్యయం వస్తుంది. అందుకే అట్టి టీషా షప్పు తిప్పు. షప్ అనుమతి లోపం చేస్తాం. అనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. తిప్పు అనుమతి లోపం చేస్తే తి మిగులుతుంది. అట్టి టీషా తి. షక్ వదిలితే హలంత్యం. షాలో ఉండే ఆ మాత్రం మిగులుతుంది. తిప్పులో పకారం వెళ్ళిపోతుంది, హలంత్యం. తి మాత్రం మిగులుతుంది. అట్టి టీషా తి కలిపితే ఇప్పుడు అటి టీషతి అలా వస్తుంది. అటి టీషతి. ఇక్కడ మళ్ళా షకారంలో ఉండేటువంటి అకారం ఏమవుతుంది? అతో పదూపం అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? అతో గుణే ప్రకారంగా షకారంలో ఉన్నటువంటి లేదంటే అతో లోప ప్రకారం లోపం అవుతుందా? అతో గుణ ప్రకారంగా మనకు లోపం చేసుకోవచ్చు. కలిసిపోతుంది, పదకం అయిపోతుంది. పదకం కాకూడదు. అతో లోప ప్రకారంగా ఆధారిక ప్రత్యయం కాదు. ఓకే, అతో
ప్రకారం లోపం చేద్దాం. అప్పుడు సన్లో ఉండే ఆకారం లోపిస్తుంది కాబట్టి లోపించేందుకు ఇది అతో గుణ ప్రకారం పదోప చేస్తాం. అంటే సన్లో ఉండే ఆకారం చెప్పులో ఉండే ఆకారం కలిపేస్తే అటి టీష, తర్వాత ఒక తిప్కతి అటి టీషతి అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఈ రూపంలో సందేహం చెప్పండి. మనకు ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడి అది చూడండి. ఇక్కడ మనకు ప్రథమ ఏకాచుకు దిత్తం అజాది ధాతు అయితే రెండవ వచ్చు దిత్తం చేసుకోవాలి. రెండవ వచ్చు ఇక్కడ మనకు లేదనమాట. అప్పుడు మన ప్రతి సూత్రం ప్రకారంగా ద్వితీయాచ్చు ఏదవుతుందంటే మనం సన్నిపత్యం తెచ్చుకున్నప్పుడు మామూలుగా ఇచ్చార్థంలో దాన్ని కలుపుకొని మళ్ళీ కొత్తగా ధాతు సంధ్య పేరు పెట్టినప్పుడు అప్పుడు మొత్తం ధాతు సంధ్య అయిపోతుంది కాబట్టి అప్పుడు దాన్ని నిమిత్తం చేసుకొని ద్వితీయాచ్చు ఈస్ అయిపోతుంది కాబట్టి ఈ భాగాన్ని ద్వితం చేసుకుంటామట. ఆ సందర్భంలో ఈ సూత్రాన్ని వినియోగించబడుతుంది. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇదొక సందేహం చెప్పండి. ఇది ఉపసిద్ధి అందరికి స్పష్టమైంది కదా? సంకోచపడకుండా చెప్పండి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. అయితే అలాగే అషధాతు ఇప్పుడు మనకి అట్టేలాగా సేమ్ అష్ కూడా అంతే. అక్కడ టకారం ఉంది, ఇక్కడ షకారం, అదే తేడా. ఏంటంటే ఇక్కడ అషధాతు ఇక్కడ ఇచ్చార్థం సన్నిపత్యం తెచ్చుకుంటాము. కేవలం టకార షకారం పెట్టేసుకుంటాం. మిగిలిన ప్రక్రియ అంతా మనకు అతి టీషతి లాగానే అశిషిషతి. దానికి తేడా ఉంది. అక్కడ టకారం ఇక్కడ షకారం, అంతే తేడా. అశిషిషతి అలాగే రూపం వచ్చేస్తుంది అన్నమాట. టకార స్థానంలో షీ పెట్టుకున్నట్లయితే ఇక్కడ టిష్ టిష్ అన్నాము, శిష్యు అలా నృత్యం చేసుకుంటాము. అందుకే అశిషిషతి అలా వస్తుంది. దాంట్లో మనం విశేషంగా ఏం చేసింది ఏం లేదు, నృత్యం చేసుకోవడం విశేషం అనమాట. ఓకేనా? కాబట్టి అటు స్థానంలో అశు పెట్టి వేసుకుంటే రూపం అంతా వచ్చేస్తుంది అనమాట. అదంతా సామాన్యంగానే ఉంది. పైన చెప్పిన రూపసిద్ధి ప్రకారం ఇది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మొత్తానికి ఆకారం ప్రథమంగా ఉంటే దానికి ద్విత్వం కాకుండా రెండవ అచ్చుకు ద్విత్వం చేసాం. అది ఈ సూత్రం యొక్క ముఖ్య ఉదాహరణ. అందుకే ఈ సూత్రం యొక్క ఉదాహరణకి తీసుకున్నాడు. రెండవ అచ్చుకు చేసుకున్నాం ద్విత్వం, అది మనకి గమనించాలి. అస్తు అలాగే అశిషిషతి కూడా ఇదే విధంగా అర్థం చేసుకున్నాం. మూడోదంటే అరిరిషతి. ఇక్కడ అరిరిష రు గతో ధాతు. ఏ ధాతు? ఓన్లీ రు ఉంది. ఇది కూడా ఒకే అచ్చు ఉంది, ఒకే అక్షరం ఉంది, ఒకే అచ్చు ఉంది, ఒకటే అచ్చు అనమాట. ఇక్కడ ఎలా చేసుకోవాలి అంటే చూడండి, ముందుగా రు ధాతు చేత మన ప్రతి సూత్రం పైన చెప్పిన ప్రకారంగా మొట్టమొదటి ధాతు మన సమాన కర్తృకాది ఇచ్ఛాయాంవా అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మనం ఇచ్ఛా అర్థంలో సన్నిపత్యం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? ఇచ్ఛా అర్థంలో సన్నిపత్యం తెచ్చుకుంటాం. సన్నిపత్యం తెచ్చుకోగానే సన్ రు సన్ వస్తుంది. సన్ అనేది సన్కి ఏ ప్రత్యము తింగు స్థితి భిన్నమైంది కాబట్టి ఆర్ధ ధాతుకు సంజ్ఞ వస్తుంది అన్నమాట. ఆర్ధ ధాతుకం శేష ప్రకారంగా ఆర్ధ ధాతుకు సంజ్ఞ ఉంది కాబట్టి మనకు వెంటనే సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారం గుణం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారం గుణం వచ్చేస్తుందన్నమాట. గుణం వచ్చినప్పుడు రూకి గుణం ఏమవుతుంది? రూకి గుణం ఆరు అయిపోతుంది. ఆరు గుణం వచ్చేస్తుందన్నమాట. ఏమొస్తుంది? రూకి గుణము ఆరు అలా వచ్చేస్తుందన్నమాట. అది వచ్చినప్పుడు ఆరు సన్, ఆరు సన్. ఇక్కడ సన్ ప్రతి ఆరు ధాతు కదా కాబట్టి మనకు పైన చెప్పిన ప్రకారం ఆర్ధధాతుక సేడు వలాదేహి ప్రకారం ఇటు ఎలా వచ్చింది, ఇక్కడ ఇటు తెచ్చుకుంటాం. అదే ఈ సన్ ఇటు కన్నా లోపం చేశాను. అదే ఈ సా, అదే ఈ సా. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి, అదే స్థితి వచ్చింది. పైన అట్ ఆశ ఎలా వచ్చింది, ఇక్కడ మనకు గుణం చేయగానే అదే అదే ఇట్ సన్, అది ఈ సా ఇక్కడ మనకు మూలదేశ ప్రకారం వచ్చేస్తుంది అన్నమాట. ఆదేశ ప్రత్యయోహ ప్రకారం పైన చెప్పిన ప్రకారంగా అదే ఈ ష మూలదేశ ప్రకారం. ఇప్పుడు ద్వితీయ అక్షరం వచ్చి ఇప్పుడు ఎందుకంటే సన్నిపత్యం కదా, సన్నిపత్యం కాబట్టి మనకు సనాద్యంత ధాతవ. సన్నిపత్యం దేనికైతే అంత్యంలో ఉంటుందో ఆ మొత్తానికి ఏమొస్తుంది? ధాతు సంజ్ఞ అని పిలుస్తున్నాం. ఆ మొత్తానికి వస్తుంది ధాతు సంజ్ఞ అని పిలుస్తున్నాడు. ధాతు సంజ్ఞ పెద్దగా ఏమవుతుంది? మనకు కొత్తగా ధాతు సంజ్ఞ వచ్చింది కాబట్టి అప్పుడు మొత్తం ధాతు రెండవ వచ్చి ఏమవుతుంది? అప్పుడు రిష్ అంటే ఇటుక ఈ రెండవ వచ్చి అయిపోతుందన్నమాట. ఆ రెండవ వచ్చు సముదాయంగా మూడవ వచ్చు కంటే ముందున్న భాగం అంతా అది ఆ సముదాయం అంతా టీ భాగం, ఆ సముదాయం అంతా రెండవ వచ్చు కింద వచ్చేస్తుంది కాబట్టి ఆ రెండవ సముదాయం ఏదైతే ఉందో రెండవ వచ్చు యొక్క సముదాయం దానికి ద్విత్వం చేసుకుంటాం. అంటే రిష్ భాగం. అందులో
రీలో ఉండే ఈకారము పక్కన షణ్ ప్రత్యయంలో సకారము. ఆ సకాలంలో అకారం తీసేసి ఆ భాగాన్ని వృత్తం చేసుకుంటాం. అప్పుడు ఆ రిష్ రిష్ ఆ రిష్ రిష్ ఆ. ఇంకా మిగిలిన ప్రక్రియ శిష్ శిష్ అని చెప్పాం కదా, అలాగా వృత్తం చేసుకుంటాము. చేసుకున్నాక పూర్వాభ్యాస హలాది శేష ప్రకారంగా ఆ రి రిష్ అది రిష. తర్వాత మనం మొత్తానికి దాసంజ ఉంది కాబట్టి ధాతు అధికారంలోకి లట్ లట్లాకార స్థానంలో తిప్పు స్థానం తిప్పు వచ్చిన తర్వాత శబ్దక షప్ వస్తుంది. అది రిష షప్పు తిప్పు షప్ లోపం తిప్పు చేస్తే అది రిషతి ప్రకారంగా పదుపు ఏకాదశి చేసుకుని అది రిషతి అనే రూపాన్ని తయారు చేసుకో. ఈ రకంగా ఈ రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇది అర్థమైంది అందరికి సిద్ధి సందేహం ఉందా? ఇది కూడా మీకు ఒక్కటి తెలిస్తే దాన్ని బట్టి మీ తాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ద్వితీయ పథకాలు ఇలా ఉంటాయండి. అందుకే ఏదో సందేహం ఇది మాటంగా అడగండి. ఇక్కడ స్పష్టం మీకు అన్ని స్పష్టంగా అర్థమవుతాయి. అస్తు. అయితే రెండో సూత్రం చూడండి. నెక్స్ట్ సూత్రం నంద్రాహ సంయోగాదయ. ఏంటి? నంద్రాహ సంయోగాదయ న అవ్యయపదం. ంద్రాహ ప్రథమ విభక్తి బహువచనం. సంయోగాదయ ప్రథమ విభక్తి బహువచనం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాం. సమాసం వచ్చేసి నశ్చ దశ్చ రశ్చ. నశ్చ దశ్చ రశ్చ ఇది ఇంద్రాహ. ఏమవుతుంది చూడు, 3 నకారము దకారము రకానికి 2 వ్యంజన రహిత వ్యంజన అంటే స్వరరహితమైన అంటే వ్యవధాన రహిత హల్లులు, అంటే అచ్చు లేనటువంటి క్రమంగా హల్లులే ఉన్నాయన్నమాట. అందుకే వ్యవధాన రహితమైన హల్లులు కాబట్టి దీనికి హలోనంతరాహ సంయోగా ప్రకారంగా సంయోగ సంజ వస్తుందన్నమాట. సంయోగ దేని ద్వారా వస్తుంది? హలోనంతరాహ సంయోగ ప్రకారంగా ఈ 3 హల్లు వలన నా దా రా కి సంయోగ సంజ ఉంది. ఓకేనా? సంయోగం వల్ల దాని ప్రయోగాలు భిన్నంగా ఉంటాయి. సరే, పదవిభాగం ఏంటి? నా అవ్యయపదము ఇంద్రాహ ప్రథమ విభక్తి బహువచనము, సంయోగాదయ ప్రథమ విభక్తి బహువచనం. దీంట్లో నంద్రాహ అనే పదాన్ని విడగొట్టుకున్నాం. దాంట్లో ఏ పదాలు ఉన్నాయి స్పష్టత కొరకు? నశ్చ దకారం ఉంది, దశ్చ దకారం ఉంది, రశ్చ దకారం. ఇక్కడ మన ఉచ్చారణ కోసం మనం రాయడం కొరకు ఇక్కడ మనకు పూర్తి అకారంతో మనం విగ్రహవాక్యం చెప్పు. నశ్చ దశ్చ రశ్చం. నకార హలంతము, దకార హలంతము, రకార హలంతం అనమాట. ఓకేనా? సో విగ్రహవాక్య రూపాన్ని మనం అలా చూపించాము స్వరం ఉచ్చారణ కొరకు. నశ్చ దశ్చ రశ్చ ఇది మొత్తం కలిపితే ఇంద్రాహ అయిపోయిందన్నమాట. అందుకే సమస్తవంలో హలంతాలు పెట్టాను. ఇంద్రాహ అది బహువచనంలో 3 కలిపితే బహువచనం అయిపోతున్నాను. 1 2 3 వదనాలు కదా, అందుకే బహువచనంలో తీసుకొచ్చి ఇంద్రాహ అలా చేశాను అనమాట. ఇదేంటి? ఇతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు. ఇప్పుడు సంయోగాదయ అంటే ఏమిటి? సంయోగస్య ఆదయ. సంయోగానికి ఆదిలో ఉండేదాన్ని దాన్ని సంయోగాదయ అంటే సంయోగానికి ఆది దాన్ని సంయోగాదయ. సంయోగానికి ముందువి ఏవైతే ఉన్నాయి సంయోగాదయ అని చెప్పుకుంటా ఉంటాం. సంయోగానికి ఆది ఏదైతే ఉందో సంయోగాదయ శబ్దం అంటే ఆది శబ్దం నుంచి మొదలుకొని సంయోగానికి ఆది ఇక్కడ ఏంటి? ఇంద్రాహలో మొదటి అక్షరం, రెండో సంయోగం దా, మూడో సంయోగం రా ఉందన్నమాట. ఆది శబ్దం నుంచి మొత్తం తీసుకుంటాం. నా దారా మొత్తం తీసుకుంటాం. ఆది శబ్దం చేత మనం మొదలు ఉండే అంటే కదా, అలాగా మొత్తం 3 వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఎన్ని ఉంటే అన్ని తీసుకుంటాం. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇది మనకు విగ్రహవాక్యం చూసాం ఇక్కడ. రెండో సంయోగాదాయ అనువృత్తి చూడండి. అజాదేర్ ద్వితీయస్య ఏకాచః ద్వే. అజాదేహి ద్వితీయస్య ఏకాచః ద్వే 3 పదాలకు అనువృత్తి వస్తున్నాడు. అజాదేహి ద్వితీయస్య ఈ మొత్తం పదానికి అనువృత్తి వస్తుంది. ఏకాచః ద్వే ఈ 3 పదాలకు అనువృత్తి వస్తాయి. అర్థః అజాదేర్ ద్వితీయస్య ఏకాచః అవయవభూతాః సంయోగాదయో నకార దకార రేపాః న ద్విరుచ్యంతే. అజాదేహి ద్వితీయస్య ఏకాచః. అజాది ఏకాచికి
అజాది ద్వితీయస్య ఏకాచః అవయవభూతాః సంయోగాదయ నకార దకార రేపాః న ద్విరుచ్యంతే. అంటే మనము ఎక్కడెక్కడ ద్విత్వం వస్తుందో సూత్రం చెప్పినాం. అక్కడ ప్రథమ ఏకాచు ఉంటేనా ద్విత్వం వస్తుంది. ఒకే ద్వితీయ ధాతు అజాది ధాతు ఉంటే రెండవ అచ్చుకు ద్విత్వం వస్తుంది. దీన్ని బట్టి మొట్టమొదటిది అయిపోయింది సూత్రము. హలాది ధాతు ఉన్నప్పుడు అక్కడ ప్రథమ అచ్చుకి మాత్రం చేసుకుంటాం. అజాది ధాతు ఉన్నట్టు రెండవ అచ్చుకు ద్విత్వం వస్తుంది చెప్పుకున్నాం. మళ్ళీ ఎక్కడ రాదు ద్విత్వము అంటే అది చెప్తున్నాడు. అజాది చూడండి, అజాది ద్వితీయస్య ఏకాచ ద్వే, ఈ 3 పదాలు అనువృత్తి వస్తున్నాయి పై నుంచి. వాటిని గమనించి చూడండి, అర్థం చెప్పబడుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించి. అజాది ద్వితీయస్య ఏకాచః అవయవభూతాః సంయోగాదయః నకార దకార రేపాః న ద్విరుచ్యంతే. ఒకవేళ అనుకుందాము అజాది ధాతువే ఉంది. అజాది ధాతు ఉన్నప్పటికి కూడా ఒకే రెండవ వచ్చు నకారము దకారము రకారం ఈ 3 వర్ణాలు సంయోగంగా ఉందనుకోండి. నకారంతో దకారంతో లేదా రకారం ఈ 3 వర్ణాలు ఏదో ఒక వర్ణం సంయోగం ఉన్నట్లయితే అక్కడ మాత్రం ద్వితీయ ఏకాచుకు ద్విత్వం చేయొద్దు. అక్కడ నా దారాలోతో సంయోగం ఉన్నట్లయితే అక్కడ మాత్రం ద్విత్వం చేయొద్దు. అంటే ముందు ఒక నియమం చెప్పాడు. అజాది ధాతు ఉన్నట్లయితే రెండవ అచ్చుకు మాత్రమే ద్విత్వం వస్తుంది. ఇక్కడ నుంచి చెప్పాడు, ఒకవేళ ద్వితీయ ఏకాచి నా దాతో సంయోగంగా ఉన్నట్లయితే అక్కడ మాత్రం ద్విత్వం చేసుకోవద్దు. ఎలా ఉంది అలాగే ఉంటుంది. తర్వాత విషయం ఏం చేశారు, ద్విత్వం చేసుకోవద్దు అని చెప్పి నిషేధించబడింది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఆచార్య ఇక్కడ సంయోగాదయో సంయోగంలో ఉన్న నకార దకార రేపలు ఈ అక్షరాలు ద్విత్వం చేసుకోవద్దు అన్నారు అంతే. చూద్దాం, అది మనకు చూపిస్తుంది స్పష్టం. సంయోగాలు అంటే సంయోగం ఉంటుండే నా దకారకే అంటున్నాం అంట. సంయోగానికి ఆదిలో ఉండే సంయోగానికి నకారం కానీ దకారం కానీ రేపు 3 వర్ణం ఏ వర్ణం ఉన్నా సంయోగానికి అప్పుడు అవి ద్విత్వం కావు. అది తాత్పర్యం. ద్విత్వం కావు. ఓకేనా? పూర్వైన ప్రాప్తం ద్విత్వం ప్రతిషిద్ధి. అది సూత్రం ప్రకారం ద్విత్వం ప్రాప్తం నిషేధిస్తుంది. సూత్రం ప్రకారంగా ప్రాప్తం అవుతుంటే ఆ సూత్రం ప్రకారం ఎందుకంటే స్పష్టం అక్కడ దాని గురించి ద్వితీయ రెండవ వచ్చు ద్విత్వం అవుతుంది చెప్పింది. రెండవ వచ్చు అది ఏదైనా వస్తున్నాడు, రెండవ వచ్చే ఉంటుంది అంతే. దానికి ఇప్పుడు మనం ఇటు తెచ్చుకున్నాం, రెండవ వచ్చే అయిపోయింది, దానికి ద్విత్వం చేసేసుకున్నాం. ధాతు యొక్క అంశీభూతం కాదు. తర్వాత ప్రతి తీసుకున్న తర్వాత మిగిలిన క్రియాకలాపం జరిగి మొత్తం ద్విత్వం రెండవ వచ్చు వచ్చేసింది. అలాగే రెండవ వచ్చు ఏదైనా కానీ ద్విత్వం చేసుకోని చెప్పింది. ఆ నియమం ప్రకారంగా అతివ్యాప్తి అయిపోతుంది. కానీ వీళ్ళకు సంయోగంలో ఉండేటు నా దాలకి మాత్రము అక్కడ రెండవ వచ్చి అయినప్పటికీ కూడా మాత్రము ద్విత్వం చేయొద్దు. నకార దకార రకారంతో సంయోగంగా ఉన్నట్లయితే ద్వితీయ కూడా ద్విత్వం చేయొద్దు అని చెప్పి ఈ సూత్రం నిషేధించడం అన్నమాట. అందుకే పొదువైన ప్రాప్తం ద్విత్వం ప్రతిషిధ్యతే. పొదు సూత్రంలో ప్రాప్తం ఈ సూత్రం. అజాది ద్వితీయస్య ఏకాచః అవయవభూతాః సంయోగాది అంటే అవయవభూతంగా ఉండే సంయోగాది నకార దకార రేపాలే అంటే అవయవభూతంగా ఉండాలన్నమాట. అలాగా మనకు ఉదాహరణతో స్పష్టమవుతాయి. అవయవభూతాః సంయోగాదయ నకార దకార రేపః న ద్విరుచ్యంతే అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అజాదికి ద్వితీయ ఏకా సముదాయానికి संयोग के आदि में जो ना दारा को द्वित्व नहीं होता, ये 3 अक्षर को संयोगम द्वित्వం కాదు. పూర్వ సూత్రం చేత అజాది ద్వితీయ ఏకాచు ద్విత్వం ప్రాప్తమవుతుంటే ఇక్కడ ద్వితీయ ఏకాచు సముదాయకే సంయోగ్య ద్వితీయ ఏకాచు సముదాయక ఆ సముదాయంలో అంటే రెండవ సముదాయానికి ద్విత్వం చేసుకుంటా అని చెప్పినది. అక్కడ సూత్రం ప్రకారంగా ఆ సముదాయం అంటే 3వ వచ్చి రానంత వరకు ద్వితీయ సముదాయం అయిపోతుంది, అది 2వ వచ్చి అయిపోతున్నమాట. అయితే సముదాయకే సంయోగ్య ఆది వల్ల ఆ సముదాయంలో సంయోగానికి ఆది సంయోగాదయ అని చెప్పాం. ఆ సముదాయంలో సంయోగానికి ఆదిలో మొదటి అక్షరం అనేది నా గాని దా గాని రే గాని ఉంటేనా అప్పుడు ద్విత్వం కాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించింది అన్నమాట. ఈ సూత్రము నిషేధించింది. అందుకే మనకు ఇక్కడ ఉదాహరణలు ఉంది దిశతి, అడ్ దిశతి, ఉంద్ దిశతి, అడ్ అడ్డిషతి, అడ్ డిడిషతి, అర్చి చిషతి, అర్చి చిషతి. ఇలాగా మనకు ఉదాహరణ ఇవ్వబడ్డాయి. అడ్డిషతి, అర్చి చిషతి, ఉంది దిశతి. ఓకేనా? వీటి మనం ఎలాగొచ్చా చూద్దాం.
చూడండి, ముందుగా ఉంది దిశతి నిరూపణ చూసినట్లే ఉంది దిశతి. ఉంద ధాతు ఏ ధాతు? ఉంద ధాతు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ధాతులు ఏంటి? నకార దకార సంయోగం ఉంది. ఆ సంయోగానికి ఆది నా ఉంది. మొత్తానికి నాకి దాకి సంయోగం ఉంది రెండవ అచ్చులో. రెండవ అచ్చు తర్వాత అచ్చు ఇంకా మనం కలుపుకుంటాము. రెండవ అచ్చు కలిసిన తర్వాత మనం సమూహం తీసుకుంటాం, కానీ సముదాయం తీసుకుంటే సముదాయానికి ఆదిలో ఏముంది? ఇక్కడ నా దాకి సంయోగం ఉంది. సంయోగానికి ఆదిలో నా గాని దా గాని ఉండకూడదు అన్నమాట. ఇక్కడ ఉన్నాయి మనకు ఉంద ధాతు, దా హలంతం. ఆ ఉంద ధాతునకు చేస్తాం ద్వితీయ ద్వితీయం అని చెప్పాను ముందుగా. ఇక్కడ సనిప్రత్యం చేసుకుంటాం. ఉంద ధాతుకి ధాతు సంజని పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారానికి వెళ్తే ఏమొస్తుంది? ధాతు అధికారానికి వెళ్తే సనిప్రత్యం వచ్చింది కాబట్టి ఉందు అన్నం. సనిప్రత్యానికి ఆధారకు సంజయ్ పేరు పెట్టుకుంటాం. ఆధార సంజయ్ పేరు పెట్టింది కాబట్టి ఇట్టు ఆగం వస్తుంది. ఇట్టు వచ్చిందాక అనుమతి పెడతాం. ఉందు ఈ సన్న. ఇక తర్వాత మనం ముందు ప్రత్యేకంగా సత్వము చేసుకుంటాం. ఆదేశ ప్రత్యూహ ప్రకారంగా ముందు ఈ సన్న. ఇక్కడ ద్వితీయ ఏకా చెప్పింది. ద్వితీయ సముదాయం తీసుకుంటాను. మొట్టమొదటి అచ్చయింది. రెండవ ఇటుక ఈ కలుపుకుంటాం. అప్పుడు నాకి దాకి సంయుక్త అక్షరం. ఇక్కడ నాకి దాకి సంయోగ సంధ్య అలోనంతరాహ సంయోగ ప్రకారంగా దాంట్లో ఈ కాలం కలిపాం. అంటే ఇది రెండవచ్చు నకార దకారాలతో సంయోగంగా ఉంది. ఆ సంయోగం మొదటి అక్షరం ఏంటి? నా ఉంది అన్నమాట. నా కానీ దాని ఏదైనా ఉండొచ్చు. ఓకే, వీటి సంయోగం ఉన్నట్లయితే అక్కడ మనకు రెండవచ్చు సముదాయానికి మనం విత్తం చేసుకోబోతున్నాం కదా, అక్కడ విత్తం రాదు. అంటే ఓన్లీ ద్వితీయ అచ్చుకు మాత్రం చేసుకుంటాం. నా దానికి మాత్రం సంయోగ విత్తం రాదన్నమాట. అందుకే ఇక్కడ మనకు నా ఉందంటే సంయోగానికి ఆది చేసుకోవాలి. రెండవచ్చు ఏదంటే మన తర్వాత విషయము. సంయోగానికి నా దాకి సంయోగం మొదటి వచ్చి నా ఉంది కాబట్టి నకారం ఉంది కాబట్టి ద్విత్వం కాలేదు అన్నమాట. అంటే ఆ ఒక్క వర్ణం తీసేస్తాం. ఆ ద్విత్వం సముదాయంలో భాగమైనప్పుడు కూడా, ఎందుకంటే సముదాయం ద్వితీయ సముదాయానికి ద్విత్వం అవుతుంది అన్నప్పుడు ద్వితీయ సముదాయంలో నా కూడా వస్తుంది కదా. అందుకే ఆ సముదాయంలో భాగమైనప్పటికీ కూడా రెండవచ్చుకి, అంటే రెండవచ్చు ఎప్పుడు మొదటి అచ్చు తర్వాత ఉండేటువంటి రెండవచ్చు ఏదైతే ఉందో ఆ రెండవచ్చు ఎంతవరకు? మూడవ అచ్చు రానంత వరకు ఎన్నైతే హల్ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అచ్చుతో కూడుకొని అవి తీసేసుకుంటాం. ఆ సముదాయం మొత్తం మూడవ అచ్చు కనిపించిన తర్వాత ఆ ముందు భాగం అంతా రెండవ అచ్చు కింద కిందనే వచ్చేస్తుంది. అంటే ఆ సముదాయం అంతా రెండవ అచ్చు తీసుకుంటాం. ఆ సముదాయంలో మొదటి సంయోగం అనేది ఎలా ఉందంటే నకారం యుక్తమైంది కాబట్టి దానికి ద్విత్వం రాదు అని చెప్పి నిషేధించింది అన్నమాట. అలా ఉంటే ద్విత్వం చేసుకోవద్దు. అందుకే ఆ ఒక్క వర్ణాన్ని తీసేసి మనకు ఉందులో నాకి వర్ణం తీసేసి దిస్ అంటే సనిప్రత్యక సకాలం దిస్ అలా ద్విత్వం చేసుకుంటాం. ఊ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఊ దిస్ సా అలా వచ్చేస్తుంది అన్నమాట. ఉంది కదా మహోదయ. ఉన్ను దిస్ మకారం ద్విత్వం కాకుండా ఉండిపోయింది కదా. నకారం ద్విత్వం కాకుండా దిస్ చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ మనకు ఉన్ను దిస్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక నుమ్మాగం వస్తుందా అనిపిస్తుంది. అభ్యాసంలో నుక్ ఆగం వస్తుంది అనిపిస్తుంది. ఏమొస్తుంది? నుక్కు ఆగం రావాలి. నుక్ ఆగం వచ్చినట్లు ఏమవుతుందంటే నుక్ ఆగం నా మిగులుతుంది. అప్పుడు ఉంది అయిపోతుంది. ఉందు దిస్ అప్పుడు అభ్యాసం అలా చూసినట్లయితే ఒక్క ఆచార్య అనుస్వారము పరసవర్ణము వచ్చిందండి. ఉంది ఉన్నది ఉన్నప్పుడు
అభ్యాస కార్యం అయిపోయి ధాతు సంజ్ఞ ఉంది కాబట్టి తర్వాత అనుస్వారము పరసవర్ణము వస్తుందండి. నకారం అపదాంత నకారం కదండి. నకరిస్తే అనుస్వారాదేశ భవతి. అనుస్వారము పరసవర్ణము అప్పుడు ఉంది దీక్షతి అని వస్తుందండి. ఉంది దిదీషతి అని వస్తుందండి. అనుస్వారం ఎలా వస్తుంది ముందు మనకు నకారం మున్లోని నకారం కదండి గురువు గారు. అదే నొక్క నకరమే కదా. ఉన్నలో ఉందండి. ఉంది కదండి ధాతువు. ధాతు ఉండు కదా ఒకటి. ఓకే, ధాతుల్లో మనకు ఉంది. మనం ఎక్కడో చూస్తాం. ధాతులోని ఉన్నాయి. అది ఉంది, దానికి సమస్య లేదు మనకు. ఓకే, అవునండి. ఇది నకారం దాని కూడా అది మనకు ఇక్కడ ఉండే ప్రత్యయంలో మనం చూస్తున్నాం కదా. అక్కడ ముందు ధాతు తర్వాత రెండో వచ్చేంటి ఇది ది అండి. దిష్ ది మనం దాన్ని దిత్తం చేసుకోలేదు అది ముందు బాగా కలిసిపోతుంది. అంటే పూలో ఉంటుంది, అట్లా ఉంటే అలాగే ఉంటుంది. మనం దిత్తం చేసుకోవడానికి అప్పుడు అది డబల్ అయ్యేది. మనకి అది కాకుండా మనం ముందు బాగా తీసేసుకున్నాం. దిస్ మాత్రం ఉంది, ముందు ఎలా ఉంటే అలాగే ఉంది కాబట్టి అలాగే ఉంది. అనుస్వారము పరసవర్ణం ముందు దిస్. ఇప్పుడు మనకు అనుస్వారం చేసుకుని పరసవర్ణం పట్టేస్తుంది. ఓకే, అక్కడ మనం డిలీట్ చేయడానికి కదా, దాన్ని డిలీట్ చేయలేదు కదా, ముందు అలాగే ఉంటుంది. కాబట్టి అది మనకు దానికి దుత్తం చేసుకుని మిగిలిన అంశానికి దుత్తం చేసుకున్నాం. అందుకే దిస్. ఓకే, సో ఉంది అనుభవం పూర్వాభ్యాస హలాది శేష ప్రకంగా ఈ కార్యం చేసుకున్నట్లే ఉంది దిశ. తర్వాత మనకు కలిపినట్లే ఉంది దిశ. మనకి దీనికి ఏది స్నాధ్య ధాతు అధికారంలోకి వెళ్ళి లట్ కాస్త తిప్పు వచ్చినట్లయితే షప్పు కనుమతి లోపం చేసుకుని తిప్పు కనుమతి లోపం చేసుకుని అతో గుణం చేసుకున్నట్లయితే ఉంది దిశతి పైన చెప్పిన ప్రకారం వచ్చేస్తుంది అనమాట. అలాగే సేమ్ ఇదే విధంగా అదుడే అక్కడ ఏంటి అదుడి ధాతు అంట. అక్కడ ఉంది ధాతు కదా, అక్కడ అదుడి ధాతు. డాకి రెండు వ్యవధాన ధాతు ఉంది. అదుడికి కూడా మనకి అద్దె మిగులుతుంది. అద్దె మిగులుతుంది మనం చేసుకున్నట్లయితే ఇప్పుడు అద్దు ధాతుకి మనం ఏం చేస్తాము, అద్దుడే ఉంది అని అదుడి ధాతుకి ఏం చేస్తామంటే ఇక్కడ మనకు దకారానికి వదిలిపెట్టి అద్దు కదా, అందుకే దకారం వదిలిపెట్టి మనం ఇక్కడ దిత్తం చేసుకున్నామంట. అప్పుడు రెండవ ముందు సన్నిపత్యం తీసుకుని సన్నిపత్యం అనుమతి లోపం చేసుకుని ఇట్టాగం తెచ్చేసుకుంటాము. ఆధార సంధ్య ఉంది కాబట్టి పైన చెప్పిన విధంగానే అప్పుడు అద్దుడి కదా, అద్దుడిలో సన్న ప్రత్యంకి ఇట్టాగం తీసుకుంటే అద్దుడి ఇట్ సన్న, అద్దుడి ఈ సన్న. ఇప్పుడు డాకి సంయోగ సంధ్య ఉంది కాబట్టి అక్కడ మనకు దాకి సంయోగం ఉన్నట్లయితే, అంటే సంయోగానికి ఆదిలో నాగాని దాగాని ఉన్నట్లయితే, సంయోగానికి దకారం ఉంది కాబట్టి మనం ప్రతి సూత్రం వచ్చి దిత్తం చేయొద్దు అని చెప్పింది. అందుకే ద్వితీయ స్మాల్ గా దిడి ఈ మొత్తం కలిపి మనకు దిత్తం అక్షరంగా సముదాయంలో ఈ వచ్చింది అనమాట. అక్కడ సముదాయానికి రెండవకి భాగంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన ప్రతి సూత్రం చెప్పిన ప్రకారంగా సంయోగానికి కాదు దకారం ఉంటే దిత్తం కాదు అని అందుకే ఒకరిని వదిలేసాము. అప్పుడు అద్ డిష్ ఇటుక ఈ కలిపి డిష్ అలా మూల చక్రం పూర్వవర్తి వస్తుంది ఆదేశ ప్రత్యయ ప్రకారంగా. మిగిలిన ప్రక్రియ అంతా పూర్వాభ్యాస ఆదేశ ప్రకారంగా అద్ డి డిష్ అలాగే అద్డి అలా వస్తున్నాడ. అద్ డి డిష్ ఇక్కడ దకారానికి మళ్ళా నకారం వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ముందు స్థునాష్టు ప్రకారంగా ఏం చేసాం, డకారం వచ్చేస్తుంది అన్నమాట. స్థునాష్టు ప్రకారంగా వచ్చింది డకారము. అక్కడ టవర్గం యొక్క సంయోగం కాబట్టి దకారం మూడవ అక్షరం కాబట్టి స్థునాష్టు ప్రకారంగా మూడవ అక్షరం డా వచ్చేసింది. అడ్ డిష్ డి డిష్ అడ్ డిష్ అలా వచ్చేసింది. స్నంత ధాతువు కాబట్టి స్నాధ్యంత ధాతువు ప్రకారంగా పెట్టుకొని తర్వాత షప్పు తిప్పి తెచ్చుకుని అడ్ డి డిషతి అడ్ డిష్ డి అడ్ డి డిషతి అలా వస్తుంది అన్నమాట. అడ్డి డిషతి అలా వస్తుంది. అడ్ డిషతి అలా
మనకు వస్తుంది. ఇక్కడ ఉష్ణాష్ట ఒకటి విశేషం మనం అది చూసుకోవాలి. తర్వాత సూత్రంలో ధాతుల్ని దకార డకారాలకు సంయోగ సంధ్య ఉంది కాబట్టి ఆ సంయోగం కాదు దకారం ఉంది కాబట్టి ఆ వర్ణాన్ని తీసేసి మనం యుద్ధం చేసుకున్నాము. అది ఇక్కడ విశేషం. అలాగే అతి ధాతులు అర్చి చిషతి ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అర్చి చిషతిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ అర్చి ధాతువు కదా, ఇది కూడా రెండవ వర్షం మనకి ఏమొస్తుంది, ఇట్లా ఏ వస్తుంది అన్నమాట. కాబట్టి అప్పుడు ఇక మనకు ఏంటి నా దార అని చెప్పుకున్నాం. నా దా ఇక్కడ ఏంటి అర్చులో రేపానికి రకాల చకాలకు దిత్వం, ఆ రకాల చకాలకు సంయోగ సంధ్య ఉంది కాబట్టి ఇక్కడ రేపంతో యుక్తమైనటువంటి ఇకారం సముదాయంలో భాగమైనప్పటికీ కూడా అక్కడ రెండవ వర్షకు అంతర్గతం వచ్చినప్పటికీ కూడా సముదాయంలో ఉన్న రేపానికి మన ప్రతిశుద్ధము ప్రతి ఏకాదశిలో సముదాయంలో ఉన్నటువంటి సంయోగానికి ఆదిలో నా గాని దా గాని రా గాని రకాలు ఉన్నట్లయితే అది ద్విత్వం కాదు అని ప్రకృతి నిషేధించింది కాబట్టి దాన్ని వదిలేసి మిగిలిన భాగం శిష్య శబ్దాన్ని ద్విత్వం చేసుకుంటాం. అందుకే ఇప్పుడు ఆరు శిష్య శిష్య ఆరు శిష్య శిష్య ఆరు శిష్య శిష్య ఆరా వచ్చేసింది కాబట్టి ఇక్కడ మన పైన చెప్పిన ప్రకారంగానే మనకు ఆరు పూర్వ అభ్యాసం కాలం చేసుకుని ఆరు చి చిష మళ్ళా షప్ తిప్పి తీసుకుని అర్చి చిష షప్ తిప్పి తీసుకుని అర్చి చిషతి అలాగ రూపం సిద్ధిస్తున్నాం. పైన చెప్పిన ప్రకారంగా అర్చి చిషతి చిష్ అలా వచ్చేసింది. తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పిన ప్రకారం అర్చి చిషతి ఇక్కడ మూడు నిమిషాలు ఆదేశ ప్రత్యయ ప్రకారంగా సామాన్యంగా అయిపోతుంది. ఈ రకంగా అర్థం ఓకే. 3 రూపాయలు ఇదే విధంగా నాకి దాకి రాకి 3 ఉదాహరణలు మనకు ఇక్కడ స్పష్టంగా చూపించబడ్డాయి. అంటే అర్చి చిషతి అంటే పూజ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే నిషేధ అంటే గీలాకరణ చేత అంటే దాన్ని తడపడానికి ఇష్టపడుతున్నాడు. అడ్డే నిషేధ అంటే అభియోగం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రకంగా 3 శబ్దాలకు 3 ఉదాహరణలు 3 ఉదాహరణలు మనకి సూత్రార్థానుగుణంగా 3 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఈ రకంగా అర్థం కూడా చెప్పబడింది. ఈ రకంగా మనం అర్థం చేసుకుంటూ వస్తూ వీటిని ఒకసారి మీరు మళ్ళీ గమనించండి. అది సింపుల్ గా ఉన్నాయి, అర్థం అయిపోతాయి దాంట్లో. అయినా ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి రాసి వాళ్ళు మళ్ళీ నిర్మల గారు అనుకున్నాం నీరజ గారు మళ్ళీ అది గ్రూప్ లో పెట్టేసి మీరు రాసే ఉంటారు. మనకి ఒకసారి అది షేర్ చేయండి, అది ఒకసారి చూసుకుంటారు. మిగిలిన అంశాలు మనం రేపు చూసుకునే సమయం కూడా ఉంది. ఓకే. ఇక్కడి నుంచి ఒకసారి కొంచెం బాగా ప్రాక్టీస్ మీకు మనసులో స్థితి కనిపించాలంట. అది కనిపించినట్లయితే నెక్స్ట్ మనకు ఇంకా ముందు అలా చెప్పుకుంటూ డైరెక్ట్ గా మనకు స్థితి మీకు కంటికి కనిపించాలంట. మాట్లాడుకుంటూ పోతే యుద్ధం అవుతుందంటే ఆటోమేటిక్ మీ మస్తిష్క అలా పని చేయాలండి. యుద్ధం ఇలా వచ్చింది, ఇది వచ్చింది, యుద్ధం ఈ రకంగా యుద్ధం చేసుకున్నాము, ఇది కలుపుకున్నాం అనేది స్థితి మనకు అలవాటు కావాలి. పదాలను కొంచెం అభ్యాసం చేసుకోండి బాగా. ఓకే. మిగిలిన సూత్రాలు మనం రేపు చూద్దామండి. సందేహం కూడా మనం రేపు చూద్దాం. ఈ రకంగా 2వ సూత్రం అని చెప్పుకున్నాం. అందులో ఉదాహరణలు చూపిస్తాం. ఇంకోటి ముఖ్యంగా సూత్రం యొక్క అర్థము ఆ సూత్రార్థానుగుణంగా దాని ఉదాహరణ ఎక్కడ మల్టిప్లై చేశాం, దాన్ని ఎక్కడ వినియోగించాం, అది బాగా అర్థం చేసుకోవాలి. మస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.